హత్య రాజకీయాల గురించి లేకపోతే మరొక దాని గురించి ఎవరైనా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలనుకుంటారు షర్మిల గారు? ప్రజల సమస్యలు దాని మీద పరిష్కరిస్తాననేటటువంటి నమ్మకం ఉన్న వాళ్ళు పోటీ చేయాలని అనుకుంటారు, పార్టీలు పెట్టాలని అనుకుంటారు, పార్టీలకు నాయకత్వం వహించాలనుకుంటారు. కానీ మీరు రెండు విషయాలు చెప్తా ఉన్నారు. హంతకుడు హంతకుడు అని అవినాష్ రెడ్డి మీద ముద్ర వేస్తా ఉన్నారు. కేసు విచారణ అంటే మీకు కోర్టుల మీద నమ్మకం లేదు, చట్టాల మీద నమ్మకం లేదు, మీ బుర్రలో ఏది తోస్తే అదే తీర్పు, అదే విచారణ, మీరు కూడా శిక్ష కూడా మీరే వేయాలనేటటువంటి వైఖరి ఇది సరి అయిందేనా? కోర్టు విచారణలో జరుగుతున్నటువంటి విషయాలు దానికి సంబంధించినటువంటి ఏమిటి అనేటటువంటిది దాని లోతులకు వెళితే ఈ ప్రెస్ మీట్ సరిపోదు. కానీ విచారణ పరిధిలో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి ఎన్నికల అంశంలో మార్చడంలో మీ రాజకీయం ఏమిటి? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, విజయమ్మ గారికి వ్యతిరేకంగా వైఎస్ వివేకాన్ని నిలపడంలో ఈ కూతురు సునీత, ఆ కుటుంబము ఆ రోజున ప్రోత్సహించింది నిజం కాదా? ఈ రోజున మీ స్వార్థ కారణాలతోటి మీరందరూ కూడా ఏకమయ్యి ఇవాళ ఒక స్క్రిప్ట్ ప్రకారం చంద్రబాబు లేకపోతే మరొకళ్ళో ఈ మాటలు మాట్లాడితే ప్రజలు ఉమ్మేస్తారు గనక మిమ్మల్ని పావులుగా మార్చుకుని ఈ రోజున ఇట్లాంటి మాటలు మాట్లాడించడం అనేటటువంటిది, మీరు పావులుగా మారడం అనేటటువంటి దురదృష్టకరం. ఎన్నికల్లో మీరు ఏమి సాధించాలని పోటీ చేస్తున్నారు? ఎవరైనా ఎన్నికల్లో నేను ఇది సాధించాలని పోటీ చేస్తున్నానని చెప్తారు. ఎవరు ఆఖరి కోరికల కోసమో లేకపోతే మరొకటి కోసమో కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలను తీసుకొచ్చి దీనికోసం నేను పోటీ చేస్తున్నానని ఎవరైనా ఇప్పటిదాకా మాట్లాడారా? అది కరెక్ట్ సమంజసమేనా? ఇవాళ మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ దోషి కాదా ప్రత్యేక హోదా ఏపీకి దక్కకపోవడానికి? విభజన చట్టంలో ప్రత్యేక హోదా పెట్టకుండా అసలు రాష్ట్రాన్ని విభజించడమే చాలా అన్యాయంగా, అంటే ఒక రాష్ట్రం గాలికి పోతే పోయింది, రాజకీయంగా తనకు ప్రయోజనాలు దక్కితే చాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ భావించింది నిజం కాదా? ఆంధ్రప్రదేశ్ మీద ఒక కక్ష కట్టి కుయుక్తులతోటి కుట్రలతోటి రాష్ట్రాన్ని గాలి కొదిలేసినటువంటి కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో ప్రత్యేక హోదా పెట్టకుండా ఇప్పుడు హోదా జపాన్కి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం, మీరు దాన్ని నెత్తినెక్కించుకోవడం, రాజకీయాల కోసం అటు జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ మీరు కూడా ఇవాళ రాజకీయం కోసం మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చాలా అన్యాయం చేసిందని గతంలో మీరు మాట్లాడారు కదా, ఎందుకు యూటర్న్ తీసుకున్నారు ఇప్పుడు?